రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా మేకింగ్, షూటింగ్ విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు 3 సంవత్సరాల పాటు జరిగింది. దీనికి సంబంధించిన ముఖ్యమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. షూటింగ్ లొకేషన్లు ఈ సినిమాను భారీ బడ్జెట్తో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించారు. న్యూజిలాండ్ రామ్ చరణ్, కియారా అద్వానీలపై నానా హైరానా అనే డ్యూయట్ సాంగ్ను ఇక్కడ ఉన్న అద్భుతమైన లొకేషన్లలో షూట్ చేశారు. విశేషం ఏంటంటే ఈ పాటను ఇన్ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించిన మొదటి భారతీయ సాంగ్గా చెప్తారు. అమృత్సర్ ఇక్కడ ఒక కాలేజీలో రామ్ చరణ్, కియారాల కాలేజీ రోజుల సీన్లను దాదాపు 20 రోజుల పాటు షూట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వైజాగ్, రాజమండ్రి, అరకులోయలోని అందమైన ప్రదేశాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అంతర్జాతీయ లొకేషన్లు ఇండియాలోనే కాకుండా జపాన్, చైనా, మలేషియా, కంబోడియా వంటి దేశాల్లో కూడా షూటింగ్ జరిగింది. మేకింగ్ విశేషాలు భారీ సెట్స్. శంకర్ సినిమాలంటేనే భారీతనానికి మారుపేరు. ఇందులో కూడా పాటల కోసం, పొలిటికల్ మీటింగ్స్ కోసం భారీ సెట్లను వేశారు. యాక్షన్ సీక్వెన్స్, సినిమాలోని క్లైమాక్స్, ఇంట్రొడక్షన్ ఫైట్స్ కోసం హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లను వాడారు. రామ్ చరణ్ తన డ్యూయల్ రోల్స్ కోసం లుక్ పరంగా చాలా కష్టపడ్డారు. పాటల చిత్రీకరణ థమన్ అందించిన సంగీతంలో జరగండి జరగండి పాటను దాదాపు 1000 మంది డాన్సర్లతో చిత్రీకరించారు. ఈ పాట కోసం వేసిన సెట్ గ్రాండియర్గా ఉంటుంది. బీటీఎస్ వీడియోలు సినిమా విడుదల సమయంలో చిత్ర బృందం మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఇక అందులో దర్శకుడు శంకర్ విజన్, రామ్ చరణ్ ఎనర్జీ, సాంగ్స్ మేకింగ్ లో పడిన కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్య సమాచారం కథ. కార్తిక్ సుబ్బరాజు అందించిన ఈ కథలో రామ్ చరణ్ ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్గా మరియు అతని తండ్రి అప్పన్నగా 2 పాత్రల్లో కనిపిస్తారు. బడ్జెట్ ఈ సినిమా సుమారు 350 నుండి 500 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మితమైంది. విడుదల 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. షూటింగ్ లొకేషన్లు ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మరియు భారతదేశంలోని ప్రధాన నగరాల్లో చిత్రీకరించారు. న్యూజిలాండ్ రామ్ చరణ్, కియారా అద్వానీలపై నానా హైరానా పాటను ఇక్కడి అద్భుతమైన లొకేషన్లలో షూట్ చేశారు. ఈ పాట కోసం భారతదేశంలోనే మొదటిసారిగా ఇన్ఫ్రారెడ్ కెమెరాను ఉపయోగించడం ఒక విశేషం. అమృత్సర్ ఇక్కడి ఒక కాలేజీలో దాదాపు 20 రోజుల పాటు కీలక సన్నివేశాలను షూట్ చేశారు. రామ్ చరణ్, కియారాల కాలేజ్ రోజుల సీన్లు ఇక్కడే చిత్రీకరించబడ్డాయి. వైజాగ్, రాజమండ్రి ఆంధ్రప్రదేశ్లోని ఆర్కే బీచ్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పొలిటికల్ ర్యాలీలకు సంబంధించిన భారీ సీన్లను చిత్రీకరించారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ మరియు రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లు వేసి పాటలు మరియు కీలక యాక్షన్ సన్నివేశాలను తీశారు. ఇతర దేశాలు జపాన్, చైనా, మలేషియా మరియు కంబోడియా వంటి దేశాల్లో కూడా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. మేకింగ్ విశేషాలు, సాంకేతికత, భారీ బడ్జెట్ సెట్లు. శంకర్ సినిమాలంటేనే భారీతనం. ఈ సినిమాలో జరగండి జరగండి పాట కోసం కోట్లాది రూపాయల ఖర్చుతో కలర్ఫుల్ సెట్ వేశారు. దాదాపు 1000 మంది డాన్సర్లతో ఈ పాటను చిత్రీకరించారు. డ్యూయల్ రోల్ రామ్ చరణ్ ఇందులో తండ్రి కొడుకులుగా 2 విభిన్న పాత్రల్లో నటించారు. అప్పన్న పాత్ర కోసం చరణ్ వేసుకున్న ప్రాస్థెటిక్ మేకప్, లుక్ కోసం మేకింగ్ లో చాలా శ్రమించారు. యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోని రైల్వే స్టేషన్ ఫైట్, క్లైమాక్స్ యాక్షన్ సీన్లను హాలీవుడ్ స్టంట్ మాస్టర్ల పర్యవేక్షణలో షూట్ చేశారు. ఇవి సినిమాకే హైలైట్ గా నిలిచాయి.
కథ మరియు కథనం. పాతకాలపు కథ. శంకర్ సినిమాల్లో ఉండే ఒక వ్యక్తి వ్యవస్థను మార్చడం అనే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉండడంతో కథలో కొత్తదనం లేదని కొందరు విమర్శించారు. నెమ్మదించిన కథనం. సినిమా ప్రథమార్థం బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో కొన్ని సీన్లు సాగదీసినట్లుగా ఉన్నాయని, ముఖ్యంగా పొలిటికల్ డ్రామాలో వేగం తగ్గిందని విమర్శలు వచ్చాయి. సుదీర్ఘమైన నిర్మాణ కాలం. ఈ సినిమా షూటింగ్ దాదాపు 3 ఏళ్ల పాటు సాగింది. దీనివల్ల సినిమాలో కొన్ని సన్నివేశాలు, ముఖ్యంగా రామ్ చరణ్ లుక్స్, సెట్టింగ్స్ అవుట్డేటెడ్ గా కనిపిస్తున్నాయని కొందరు అభిప్రాయపడ్డారు. విజువల్ ఎఫెక్ట్స్. శంకర్ సినిమాల్లో విఎఫ్ఎక్స్ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. అయితే గేమ్ చేంజర్లో కొన్ని చోట్ల గ్రాఫిక్స్ క్వాలిటీ ఆశించిన స్థాయిలో లేదని, మరికొంత మెరుగ్గా ఉండాల్సిన టెక్నికల్ విమర్శలు వచ్చాయి. పాటల ప్లేస్మెంట్. తమనందించిన పాటలు వినడానికి బాగున్నప్పటికీ కథా ప్రవాహంలో అవి అడ్డంకిగా మారాయని, ముఖ్యంగా కొన్ని భారీ పాటలు కథలోని సీరియస్నెస్ ను పక్కదారి పట్టించాయని విమర్శకులు పేర్కొన్నారు. విజువల్ ఎఫెక్ట్స్. శంకర్ తన మార్క్ గ్రాఫిక్స్ కోసం చాలా సమయం కేటాయించారు. ముఖ్యంగా పాటల్లో వచ్చే విజువల్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ సినిమా షూటింగ్ దాదాపు 3 సంవత్సరాల పాటు జరిగింది. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు ఈ చిత్రానికి కథను అందించగా, శంకర్ తనదైన శైలిలో స్క్రీన్ ప్లే మేకింగ్ తో దీన్ని ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దారు. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద అసెట్ గా నిలిచింది.